నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి మాట్లాడుతూ తన గురించి తను మామూలుగానే అతిగా పొగుడుకోవటం జరిగింది. తనంత నీతివంతుడు, తనంత విశ్వాసపాత్రుడు, తనంత మాట తప్పనివాడు అసలు రాజకీయ చరిత్రలోనే లేరని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతిపక్ష నాయకుడు అతని మీద మామూలు తిట్లు కాదు, భయంకరమైనటువంటి తిట్లు తిట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఇంత నీచానికి దిగజారిపోయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని ఆలోచిస్తే ఈ మధ్య జరిగినవన్నీ కూడా ఈ కేసులన్నీ ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఆఖరికి నిన్న ఐడి గ్రిడ్ దగ్గర నుంచి కేసులన్నిటిలో కూడా ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు దాని నుంచి తన సొంత సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోతుందనేటువంటిది తన సొంత సర్వేలో కూడా ఓడిపోతుందనేటువంటి రిపోర్టు రావడంతో ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడనేది చాలా స్పష్టంగా నిన్న అతను మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. తనకు తాను నీతిమంతుడట. 26 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఇప్పటి వరకు కూడా పూర్తిగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ అన్ని వ్యవస్థలను నాశనం చేసి అవినీతిలో కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆఖరికి నేనేసిన కేసు కూడా ఉంది, ఇప్పటికే అది స్టే తీసుకొచ్చి అట్లాగే ఉంది. ఈశ్వరీయ బెంచ్ మీదకి వచ్చింది ఆ టైంలో. అలాగే విజయమ్మ గారు వేసిన కేసు అట్లాగే ఉండిపోయింది. ఇంకా అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన కేసు, ఇన్ని కేసులు పెట్టుకొని వాటన్నిటికీ స్టేలు తీసుకొచ్చి తనకు తనే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. నా అంత నీతిమంతుడు లేడట. ఎలా ఇతని నీతి అనేది ఎవరు చెప్పాలా మాట? బయట వాళ్ళు చెప్పాలా? ప్రజలందరూ పొగడాలి ఎన్టీఆర్ గారు నీతిమంతుడు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప ప్రజాపాలకుడని ప్రజలు పొగుడుతున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళు ఆ నాయకులు ఎప్పుడూ పొగుడుకోలే. కానీ ఇతని దగ్గరికి వచ్చేసరికి తనకి తనే సర్టిఫికెట్ ఇస్తా, దాన్ని బట్టి చూస్తే ఇతని ఫ్రస్ట్రేషన్ బాగా అర్థమైపోతూ ఉంది. వచ్చే ఎలక్షన్స్లో ఇతనికి కొన్ని సీట్లు అంటే 10ల సంఖ్యలో గెలవటం కూడా కష్టమనేటువంటి విషయం అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. వస్తున్నటువంటి సెంట్రల్లో సర్వేస్ కూడా అన్నీ అవే చెప్తా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఎంత ప్రభంజనం సృష్టించబోతా ఉందో, దాదాపుగా 25 పార్లమెంట్ సీట్లకు కాను 22 పార్లమెంట్ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని నిన్నగా మొన్న వచ్చినటువంటి సర్వేలు, ఇండియా టుడే లాంటి సర్వేలన్నీ కూడా చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అర్థం కాక లగడపాటి లాంటి అబద్ధపు సర్వేలతో మేనేజ్ చేయాలనుకున్నారు, అది సాధ్యం కాలేదు. ఇక దిగజారిపోయి చివరికి దాదాపు 59 లక్షల ఓట్లని మరి తొలగించటం అనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అది మరి ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి ప్రభుత్వం చాలా రహస్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కూడా ఎక్కడ కనీసం ఆధార్ను కూడా లింకు చేయొద్దు, వ్యక్తిగత గోప్యత చాలా అవసరం అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు అంత ఇదిగా ఉంటే పూర్తి అన్ని వివరాలతో సహా వాళ్ళ బ్యాంకు ఖాతాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి ఈ పౌరుల ఈ డేటాను తీసుకొచ్చి ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి అది పట్టుబడితే దాన్ని అశోక్ పారిపోతే దాన్ని కూడా వెనకేసుకుంటూ చివరికి ప్రతిపక్ష పార్టీ మీద దుమ్ము జల్లి ఇంత హీన స్థాయికి ఈ వ్యక్తి దిగజారి మాట్లాడుతుంటే అసలు ఇతను ముఖ్యమంత్రికి అర్హుడా కాదా అనేది ప్రజలు ఈరోజు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత భయంకరంగా అంటే అదేవిధంగా నాకు పద్యం గుర్తొస్తూ ఉంది. తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని చెప్పి ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఒకటి ఉంది. అంటే కుందేటి కొమ్ము అనేది ఉండదు. అదేవిధంగా ఇసుకని పిండితే తైలం రాదు. తర్వాత మృగతృష్ణ అంటే మనకి ఎండాకాలంలో కనిపిస్తుంది రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టుగా, కానీ నీళ్లు ఉండవు అందులో. ఇవి కూడా సాధించవచ్చు. కానీ చంద్రబాబు లాంటి మూర్ఖుణ్ణి, చంద్రబాబు లాంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళని చరిత్రలో మార్చలేం. ఎప్పుడు వస్తుంది ఈ సెల్ఫ్ డబ్బా అంటే? పూర్తిగా స్వార్థం నిండినటువంటి వాళ్ళు, అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, సమర్థవంతమైన ప్రజా పరిపాలన అందించలేనటువంటి వాళ్ళు మాత్రమే ఇలా సొంత డబ్బాలు కొట్టుకుంటారంటానికి ఈయనే ఉదాహరణ. నిజంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులందరూ
ప్రతి ముఖ్యమంత్రి తన హయాంలో నేను ఇచ్చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు ఎలక్షన్స్ టైంలో. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 9, ఇప్పుడు 5, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సీనియారిటీ ఉండేటువంటి నాయకుడు ఇన్నేళ్లలో కూడా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఈ ఒక్క పని చేశాను నేను, ఈ విధంగా నేను ఈ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి కట్టాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా గర్వంగా చెప్పుకునేటువంటి పనులు ఒక్కటి ఉన్నాయేమో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు, ప్రజలే అడుగుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏమి చెయ్యలేదు కనుకనే, ప్రజలకు ఏ న్యాయం జరగలేదు కనుకనే ఈ విధమైన ఫ్రస్ట్రేషన్లో దిగజారిపోయి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి ఇక ప్రతిపక్ష నేత ఏమైనా అధికారం చేశారా, ఏమైనా ముఖ్యమంత్రిగా వచ్చారా ఆయన? కానీ తను కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా బయటకు వచ్చేసి ఈ రోజుకు మాకు 9వ సంవత్సరం ఆ పార్టీ పెట్టి మరి ఎవరి సహాయం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా కంప్లీట్గా వ్యక్తిగతంగానే తను నిలబడ్డాడు. పూర్తి తన ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని స్థాపించుకున్నాడు. మాతృస్థానమైన కాంగ్రెస్ని వ్యతిరేకించాడు. తనేమిటో చూపించాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏకాకిగా ఏ పార్టీతో పొత్తులు లేవు. నీ 40 ఏళ్ల సీనియారిటీ ఎన్ని పార్టీల పొత్తుకు నువ్వు ప్రయత్నం చేశావో దేశం అంతా తెలుసు. ఆఖరికి అతి చిన్న పార్టీలు కమ్యూనిస్టులతో పెట్టుకుంటావు, లేకపోతే మహాకూటమిలో అసలు ఊరు పేరు లేనటువంటి పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. అట్లాంటి నువ్వు అంత దిగజారిపోయి లాస్ట్ టైము మరి పవన్ కళ్యాణ్ కోసం ఎలా పరుగులు పెట్టావో అందరికీ తెలుసు. అలాగే మోడీని తిట్టి జైలుకు పంపిస్తానని చెప్పి చివరికి అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ మోడీ కోసం పరుగులు పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఇన్ని రకాలుగా నువ్వు పొత్తుల కోసం వేస్తే నీకు సొంత బలం లేదు అనేది క్లియర్గా అర్థం. నువ్వే చెప్పుకున్నావు, మేం చెప్పటం కాదు. నీ అంతటి నీకు ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ గారు గెలిపించినటువంటి 94లో ఆ పార్టీని నువ్వు కబ్జా చేసావు, ఆయన వెన్నుపోటు పొడిచావు, ఆయన ప్రాణాలు తీసావు. ఆ విధంగా నీ చరిత్ర చూస్తే నీ జీవితం అంతా కూడా ఏముంది, ఒక నికృష్టమైన నీచమైన రాజకీయం తప్ప నువ్వు స్ట్రైట్గా ఈ రాష్ట్రానికి నేను ఈ పేరు తీసుకొచ్చాననేటువంటి ఒక్క విషయం చెప్పమనండి చూద్దాము. 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా 40 ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసిన ఘనత నీది. అంతవరకు ఎన్టీఆర్ గారి టైంలో 3,000 కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని 60,000 కోట్లకు అప్పు దిగజార్చి చివరికి ఇది రుణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత నీది. ఇది వరల్డ్ బ్యాంకుకు జీతగాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరు నీది. అంతే తప్ప అనేక మంది రైతులను కాల్చి చంపినటువంటి ఘనత నీది నీ 9 ఏళ్ల పాలనలో. తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి నువ్వు ఏనాడైనా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించావంటే ఏ ఒక్క పాయింట్ కూడా నీ వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు. ఐటీ అని చెప్పి మీ వాళ్ళంతా ఊదర కొడతా ఉంటారు. ఐటీ నీకంటే ఆ టైంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఐటీ ఎంత అభివృద్ధిలో ఉందో నీ టైం కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఐటీ రంగం చాలా విస్తృతంగా పోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయగలిగినటువంటి పరిస్థితి. నీ పుణ్యం అంటే ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు, ఇంజనీర్లు ఉద్యోగాలు లేక. అందువల్ల అతి దారుణంగా అబద్ధాలతో తనకు ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకొని, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఎక్కడికక్కడా కూడా తన కేసులు బయటికి రానివ్వకుండా తనను తాను కాపాడుకుంటూ ఏమి సాధించాడయ్యా అంటే ఇతను ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తి నష్టాల్లో ఉండే హెరిటేజ్ని లాభాల్లో తీసుకుపోయాడు. విజయ డైరీ లాంటి గొప్ప గొప్ప సంస్థలన్నింటినీ కూడా మూతేయించాడు. అనేక ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు మూతేసి నీ ప్రైవేటు వ్యవస్థ అయినటువంటి ఈ సంస్థ అయినటువంటి హెరిటేజ్ని మాత్రం చాలా లాభాలు. దానికి ఉదాహరణ మనము ఓనమాలు తెలియవు నీ కొడుక్కి లోకేష్కి, ఏమీ రాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ కొనిచ్చావు నువ్వు. ఆ సర్టిఫికేట్ కొనిస్తే ఆయనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఏ భాషలో మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఆయనట బ్రహ్మాండమైన విద్యావేత్తట. అలాగే ఈయన తన విద్యను కూడా పొగుడుకున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చదువు లేదట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ దుర్మార్గాలు జరుగుతాయట, కేసులు వస్తాయట. ఈ విధంగా నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మేము అడుగుతున్నాం ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నారో నీకు తెలియకపోతే వదిలేసేయి. కానీ నీ చదువు గురించి నువ్వు చెప్పింది వింటేనే మాకు నవ్వు వస్తూ ఉంది. ఈయనేం చెప్పారు ఒక్కసారి మీరు చూసుకోండి. ఎంఏ చదివి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేసి తర్వాత ఎంఫిల్ చేశాడట. తెలిసిన వాళ్ళేది ఇట్లా బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే ఉంది ఇది కూడా చూస్తే. ఎంఏ తర్వాత ఎవరైనా పిహెచ్డి చేస్తారా? పిహెచ్డి తర్వాత ఎంఫిల్ చేస్తారండి?
అంటే నీ చదువు ఏంటో నువ్వే బయట పెట్టుకుంటా ఉన్నావు. నువ్వు ఎంఫిల్ చేయలేదు, పిహెచ్డి చేయలేదు. ఇన్ని అబద్ధాలు, నీ జీవితమే ఒక అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే అబద్ధం. ప్రతి దాన్ని కూడా ఆఖరికి ప్రతిపక్ష నేత ఎదిగిపోతుంటే, అతని పాదయాత్ర చాలా సక్సెస్ అవుతుంటే అతను చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసావే. ఇంత నీచమైన, ఇంత నికృష్టమైనటువంటి రాజకీయాన్ని గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఎవరైనా చేయగలిగారంటే చరిత్రలో లేరు. ఇంత నికృష్టమైన రాజకీయ చరిత్ర నువ్వు పెట్టుకొని నువ్వు సాధించింది ఏమన్నా ఉంది అంటే, పోనీ 5 సంవత్సరాల్లో నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి నష్టాలు కోకొల్లలు ఉన్నాయి చెప్పడానికి. నువ్వు ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. పైగా పోలవరం పోయింది, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు పోలవరంలో కాంట్రాక్టుల కోసం, అది పోయింది. రుణమాఫీ పోయింది, డ్వాక్రా రుణమాఫీ పోయింది, నిరుద్యోగ భృతి పోయింది, యువతకి ఇచ్చేటువంటివి పోయినాయి. ఈ రకంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పులకు ముంచినటువంటి నీ సమర్థమైన పరిపాలన నువ్వు పొగుడుకుంటే సరిపోతుంది. కానీ ఇంత అసమర్థపు, ఇంత అవినీతి ఏంటి? నంబర్ 1 అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా తీర్చిదిద్దావు చంద్రబాబు నాయుడు. అవి కూడా చెప్పుకుందాం కాసేపు. అవినీతిలో నంబర్ 1గా తీర్చిదిద్దావు, ఇది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా నీరు, మీరు, పట్టిసీమ ఇలాంటివన్నీ తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎన్నెన్ని అక్రమాలు జరిగినాయో కాగు రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి రిపోర్ట్లో కూడా నీ అవినీతి బయటపడడం జరిగింది. దీంట్లో నంబర్ 1గా నువ్వు చేయగలిగావు. నీ వాళ్ళందరికీ, ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ మినిస్టర్లు అందరూ కూడా భూ కుంభకోణాల్లో అసలు ఏ రాష్ట్రంలో చేయనని భూ కుంభకోణాలు నీ రాష్ట్రంలో, నీ పరిపాలనలో జరిగినాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గానే ఉంది. అదేవిధంగా కాల్మనీ కేసుల్లో నంబర్ 1గా ఉంది. నీ వాళ్ళందరినీ ఎలా కాపాడుకున్నావో దాంట్లో కూడా అది నంబర్ 1గానే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక హత్యా రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దాదాపుగా 25 మందిని హత్య చేసి ఒక్క కేసు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకున్న ఘన చరిత్ర నీ పరిపాలనలోనే జరిగింది. అసలు ఒక రాజ్యాంగం, దానికి ఒక విలువలు ఉన్నాయి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత. అందులో ముఖ్యమంత్రి అనేవాడు ప్రమాణం చేసి మరీ వస్తాడు, రాజ్యాంగ విలువల్ని నేను పూర్తిగా రక్షిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అన్యాయం జరగకుండా కాపాడుతానని చెప్పి ప్రమాణం చేసి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నువ్వు రాజ్యాంగ విలువలన్నీ కూడా తుంగలో దక్కి ఐటీ దాడులు వస్తే దాని మీద నాకు మీద కుట్రలు అంటావు. కేటీఆర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నా మీద అదిగో కుట్ర మొదలైపోయింది. మోడీ గారు, తర్వాత కేసీఆర్ గారు, జగన్ కలిసి నా రాష్ట్రం మీద అంటారు. కేసీఆర్ గారు ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారా? ఆయన పార్టీ ఏమన్నా అక్కడికి వస్తుందా? ప్రతిదాన్ని ఈ విధంగా ప్రతిపక్షం మీద నెట్టేటువంటి ఇటువంటి కుసంస్కారం ఉండే ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగులుతాడు. ఎట్లాగూ అన్నట్టుగా అది వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసి చివరికి దండేసి పూజలు చేస్తున్నట్టుగానే ఉంటుంది ఎన్టీఆర్ గారికి. అట్లాంటి ఒక నీచమైన, అసలు ఏనాడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ లేనటువంటి రాజకీయ వ్యవస్థను నడుపుతూ దానికి అనుకూలమైనటువంటి అధికారులను ఆ విధంగా తయారు చేశావు. ఈరోజు నీ పోలీసుని ఎంత నిర్వీర్యం చేశావంటే, నీ ఇంటి ముందు కాపలా కాసే వాళ్ళలాగా పోలీసులను తయారు చేశావు. ఆఖరికి డీజీపీ కూడా వచ్చి అబద్ధాలు చెప్పేటువంటి ఒక అబద్ధాల కోరును తీసుకొచ్చి డీజీపీ చేశావు. యథారాజా తథా ప్రజ అన్నట్టుగా నీ వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోయి, కుళ్ళిపోయి, కంపు కొడతా ఉంటే నీ పరిపాలన గురించి ఏం మాట్లాడతావు? అందుకే మాట్లాడటం చేతగాక ఎక్కడ వేలు పెడితే అక్కడ కేసు వచ్చేటువంటి పరిపాలన ఇతనికి ఉంది. కనుకనే అభివృద్ధి ఇది అని చెప్పుకోలేని పరిస్థితి. అక్కడ 16 సార్లు నువ్వు శంకుస్థాపనలు చేసావు రాజధాని కోసం. ఒక పనికిమాలిన బిల్డింగ్ కట్టావు, అది వర్షానికి కూలిపోతూ ఉంది. ఆఖరి హైకోర్టు భవనం చూస్తే అది అట్లాంటి పరిస్థితిలోనే ఉంది. తర్వాత ఏది చూస్తే నీకు అనుకూలమైన మీడియా చేత నిన్ను నువ్వు పొగిడించుకుంటూ ఇంత దారుణంగా ప్రజలను వంచన చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కు నీకుందా? 9 సంవత్సరాలు చాలా నిబద్ధతతో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రత్యేక హోదా అనేటువంటి ఒకే ఒక్క అంశాన్ని పట్టుకొని అది వస్తేనే మా యువత బాగుపడుతుంది, అది వస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం అన్నిటికంటే అగ్రగామిగా ఉండాలంటే ప్రత్యేక హోదా కావాలి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా నిబద్ధతతో నిలబడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీ 40 సంవత్సరాల సీనియారిటీ, ఒక 40 ఏళ్ల చిన్న అబ్బాయి యువకుడు ముందు నిలబడ్డ
నిలబడలేదు అంటే అది కేవలం నీ అసమర్థము, నీ అవినీతి, నీ అక్రమాలు. దీని కారణంగానే నువ్వు అతని ముందు పారిపోతున్నావు. ఈరోజు జగన్ అంటే చాలు ఉలిక్కి పడుతున్నాడు, నిద్రలో కూడా లేచి కూర్చుంటా ఉన్నాడు. జగన్ అనేటువంటి 3 అక్షరాలు వినపడితే భయకంపితుడైపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇంత భయం అంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇతను చేసిన అన్యాయాలన్నీ కూడా 50,000 ఎకరాలు రైతుల నుంచి పాపం పేదవాళ్ళు, దళితులు, వాళ్ళ భూములు కూడా కొట్టేసి ఈ రాజధాని అనే పేరుతో నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు ఇష్టంగా 50,000కి 30,000కు కూడా కొనుక్కొని వాళ్ళని ఈరోజు రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళుగా వదిలేసినటువంటి నీ నీచమైన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు బయటికి తెలుస్తుంది. నీ మీద ఉండేటువంటి కేసులన్నీ కూడా ఆధారాలతో సహా 6.5 లక్షల కోట్లు ఎలా అవినీతిలో సంపాదించావు ఇప్పటికే మేము తయారు చేసి పెట్టాం, సర్వే నంబర్లతో సహా. విశాఖపట్నంలో 1000 ఎకరాల భూమిని ఏ విధంగా మీ వాళ్ళు కబ్జా చేశారో, అదేవిధంగా ఈరోజు 50,000 ఎకరాలు రైతుల నుంచి రాజధాని కోసం సేకరించి ఈరోజు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నీ పార్టీ వాళ్ళు ఏ విధంగా ధనవంతుల్ని చేస్తూ ఉన్నావో, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి నిధులను డైవర్ట్ చేసి జన్మభూమి పేరుతో ఏ విధంగా కన్వర్ట్ చేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నావో, ఇన్ని పాపాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు నీకు మాట్లాడే నైతిక హక్కు ఒక్క నిమిషం కూడా లేదు. నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నిజమైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడు, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక నిజాయితీ. ఎందుకంటే ఇలా ఉండాలా, నాకెవరు సహాయం లేకపోయినా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు, అది అసలు కేసా అండి? కేసు అన్నారు కనుక గుర్తొచ్చింది నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు. ముసుగు తొలగిపోయింది. నిన్నటి దాకా ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు ముసుగులు తీయండి, ముసుగులు తీయండి, కేసీఆర్ గారు నీ ముసుగు తీయి, జగన్మోహన్ రెడ్డి ముసుగు తీయి అని చెప్పి ఒకటే కేకలు పెట్టి ఈరోజు మీ ముసుగే తీసేసుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ మీ మనిషి అని మొదటి నుంచి కూడా మా పార్టీ చెప్తానే ఉంది. ఆ విషయం ఈరోజు తేలిపోయింది. ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా ఈనాడు పేపరే రాసింది దాని గురించి. తర్వాత భీమిలి సీట్ ఏదో ఇస్తారని చెప్పి కూడా రాయటం జరిగింది. అంటే ఒక నిబద్ధతతో పాపం ఒక కేసుని మరి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఒక సిబిఐ డైరెక్టరు ఈ స్థాయిలో దిగజారిపోయి ఏ పార్టీ అయితే మా మీద లక్ష కోట్లను ఆరోపణలు చేస్తూ ఉందో చివరికి అదే పార్టీతో చేతులు కలపడం అంటే ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ చేసిన కుట్ర కుయుక్తులు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోతున్నాయి. నీకు నిబద్ధత ఉందా? నువ్వు ఒక సిన్సారిటీ ఉన్న లీడర్, నువ్వు ఒక ఆఫీసర్వా? ఎంత దారుణంగా నువ్వు ఏబిఎన్తోనూ వాళ్ళతోనూ పొత్తు కలుపుకొని అన్ని లీకులు చేస్తూ తెల్లవారేసరికి ఒక లీకు, అసలు ఒక ఆఫీసర్ ఒక ఆఫీస్ స్థాయిలో జరిగినటువంటివి బయటికి ఎలా వస్తున్నాయనే దాని మీద మిగిలిన పత్రికలు గోలబెట్టిన ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఎప్పటికప్పుడు తను ఏదో పెద్ద గొప్ప పరిశోధకుడు అయినట్టుగా ఏం చేసావు? చివరికి కొండను తవ్వి చిన్న ఎలుక పిల్ల కాదు కదా దాని తోకను కూడా పట్టుకోలేనటువంటి అధమ స్థాయిలో నువ్వు డైరెక్టర్గా ఉన్న సమయంలో జరిగింది. ఈ కేసు 1,00,000 కోట్లని మీ ప్రచారానికి వాడుకున్నారు తప్ప ఈరోజు ఆఫీసర్స్ అంతా కూడా క్లీన్ చిట్తో బయటకు వచ్చారు ఆ సంబంధించినటువంటి కేసులో. మరి అట్లాంటి వాళ్ళందరి మీద, అందులో నీతిమంతులైనటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా చేశారా? ఆయన ఏమైనా ఆఫీసులో వచ్చి కూర్చొని ఏమైనా లావాదేవీలు చేశారా? అటువంటి వ్యక్తి మీద దారుణమైన కేసులు ఒక రాజకీయ కుట్రతో కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు, జేడీ లక్ష్మీనారాయణ మీ ముగ్గురు కలిసి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులన్నీ కూడా బనాయించి దారుణంగా ఎక్కడైనా చాలా చిన్న కేసు, అది ఇన్వెస్టిగేషన్ చూస్తే చాలా చిన్న కేసు, అంత చిన్న కేసుకు 16 నెలలు జైల్లో పెట్టారంటే ఎంత రాజకీయ కుట్ర జరిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంత నీచానికి దిగజారిపోయి ఎవరు దొరుకుతూ ఉన్నారు? ఓటుకు నోటు కేసులో దొరికింది ఎవరు? ఈరోజు జేడీ లక్ష్మీనారాయణతో చేతులు కలిపింది ఎవరు? ఆనాడే కలిపారంటానికి ముసుగు తొలగిపోయి ఈరోజు స్పష్టంగా బయటకు వచ్చింది. అదేవిధంగా చివరికి ఐటీ గ్రిడ్కు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది ఎవరు? ఓట్లు 59 లక్షల ఓట్లు తొలగించింది ఎవరు? అదేవిధంగా నకిలీ ఓట్లన్నీ చేర్పించుకుంటుంది ఎవరు? ఇన్ని రకాల దొంగతనాలు నువ్వు నీ కొడుకు చేస్తూ దొంగ అన్నట్టుగా అన్నీ జగన్మోహన్ రెడ్డి మీద దోసేస్తావా? ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డే కారణమా? ఇంత అబద్ధాల కోరు, ఇంత మోసగాడు చెప్పాలంటే అసలు ఇట్లాంటి వ్యక్తి చరిత్రలోనే లేడండి. ఇప్పుడు కూడా నేను ఓటర్లకు విజ్ఞప్తి మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ముందు ఎవరి ఓటు వాళ్ళు ఉందో లేదో చూసుకోండి. ఈ దొంగ గాజేశాడు,
కాజేసి ఎక్కడ పడేశారో కూడా తెలియదు. అందువల్ల ఒక్క 15వ తారీఖు దాకే టైం ఉంది కనుక మీ ఓటు మీరు ఉందో లేదో చూసుకోండి. మీరు న్యాయంగా ఎవరికి వెయ్యాలనుకుంటారో వాళ్ళకి వెయ్యండి ఓటు. ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రక్షించడానికి మనందరం పూనుకుంటే తప్ప వ్యవస్థ బాగుపడు. లేకపోతే ఇలాంటి దొంగలు వస్తారు, ఇటువంటి దుర్మార్గులు వస్తారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించేటువంటి నీచులు వస్తారు. ఈ నీచుల బారి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి అంటే అదిగో యువకుడు ఆదర్శ భావాలతో ముందుకు వచ్చినవాడు మీ సమస్యల మీదే ఇన్ని సంవత్సరాలుగా మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక దిక్సూచిలాగా ఒక వెలుగులాగా ఈరోజు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక వెనక చరిత్ర ఉంది. వాళ్ళ నాన్నగారు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల లబ్ధి పొందింది. అందరికీ తెలుసు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత అనేక ఆరోగ్యశ్రీ పథకం కానీ, తర్వాత జలయజ్ఞం కానీ, ఇన్ని రకాలు ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరి తోడు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమ్మతితో తను ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన వస్తేనే ప్రజా విలువలు తెలుస్తాయి. అతని పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కళ్ళ సమస్యను తెలుసుకోగలిగారు. నాకు చాలా సంతోషకరమైంది ఏంటంటే బీసీ డిక్లరేషను అది ఎంత అద్భుతంగా ఉందంటే, బీసీల్లోకి ఎంత వెళ్ళిపోయిందంటే నామినేటెడ్ పోస్టులో కూడా 50% నేను బీసీలకు ఇస్తానని ఆయన ప్రకటించిన తీరు ఉంది. అది చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ విధంగా వాళ్ళ సమస్యల్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అతను చూస్తే 40 ఏళ్ల సీనియారిటీ ఏం చేసిందంటే ప్రతి కులాన్ని తీసుకెళ్ళి ఇంకో కులంలో చేరుస్తాను, బీసీలని ఎస్సీల్లో చేరుస్తా, ఎస్సీలని ఎస్టీల్లో చేరుస్తా, కాపుల్ని బీసీల్లో చేరుస్తా అని ఈ విధంగా కులాల్ని రెచ్చగొట్టి విభజించి పబ్బం గడుపుకోవడం కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం ఇన్ని రకాలుగా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి 40 ఏళ్ల సీనియారిటీ, విశ్వాసంతో నమ్మకంతో ప్రజల మనస్సుల్ని గెలుచుకొని వాళ్ళ తండ్రిలాగా ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి వచ్చిన 40 ఏళ్ల వయసు ఈరోజు కంపేర్ చేసి చూస్తే 40 ఏళ్ల వయసుకు 40 ఏళ్ల సీనియారిటీ పారిపోతూ ఉంది. ఇక రేపు నిజం ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అడ్రస్ కూడా గల్లంతైపోతుంది. కొడుకుతో కలిసి ఏ సింగపూర్ పోతాడు. ఎందుకంటే ఇప్పుడు చుట్టుముట్టినటువంటి కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ విచారణకు వస్తాయి. ఆగిపోయి స్టేలు తెచ్చుకున్న కేసులన్నీ కూడా వస్తాయి ఆ రోజు. అందువల్లనే అతను ఎటు వెళ్ళిపోతాడో. కానీ నేను కూడా నా పర్సనల్గా ఒక్క మాట ఇక్కడ నేను కోరుకుంటుంది కూడా అదే. మా ఎన్టీఆర్ గారిని ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి, వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, నీచత్వంతో అక్రమ మార్గంలో అన్యాయ మార్గాల్లో వెన్నుపోటుదారి విధానాలతో వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారాన్ని లాక్కున్నటువంటి వ్యక్తి. ఇతను రాజకీయ వ్యవస్థలో ఒక్క క్షణం కూడా ఉండటానికి అర్హత లేనటువంటి ఈ వ్యక్తి ఈ వ్యవస్థ నుంచి తొలగిపోయినప్పుడే ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని చూస్తాను అనేటువంటి ఆశతో ఆకాంక్షతో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి మరొక్కసారి మీ ఓటును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, కాపాడుకోండి. సరైనటువంటి వ్యక్తికి ఓటేసి దొంగలు మాత్రం నమ్మకండి. చివరిలో వచ్చి మళ్ళీ రుణమాఫీలు పోయినాయి. అది ఈ మధ్య ఏదో 10,000 సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే దానికి ఇంకొక 3,000 కలిపి నేను ఇస్తానని చెప్పడం, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. కనుక వీటన్నిటిని కూడా నమ్మకుండా దయచేసి మీరు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శమైన పరిపాలన గుర్తుపెట్టుకొని ఆయన కొడుకుగా అందించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించమని, అదేవిధంగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించమని చెప్పి మీ రూపంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఒక్క చిన్న మాట మర్చిపోయాను. జగన్ నమ్మితే జైలుకే అని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇది చూడండి, జగన్ నమ్మితే జైలుకే. మేమంటున్నాము జనం జగన్ను నమ్మితే నేను జైలుకే. నేను అంటే చంద్రబాబు నాయుడు. జనం జగన్ను నమ్మితే నేను జైలుకే. ఇంకంతే తీర్పు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.